హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సలోమి ఫీల్ గుడ్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో మనం కందిపప్పుతో టమాటో పప్పు చేయబోతున్నాము. దానికోసం చూడండి, 1 కప్ కందిపప్పు. నేను ఆల్రెడీ 1 కప్ కందిపప్పుని తీసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి పల్చగా ఇలా ఉడికించి పెట్టుకున్నాను. టమాటో పప్పు ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ వీటిలో కావలసిన పదార్థాలు చూద్దాము. టొమాటో, వెల్లుల్లి, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు అండ్ ఎండుమిర్చి, జీలకర్ర అండ్ తాలింపులోకి ఇంగువ. ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. టమాటో పప్పు కోసం కడాయి రెడీగా పెట్టుకున్నాను. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనివ్వద్దు. బాగా వేడెక్కితే పోపు దినుసులు మాడిపోతాయి. సో కాస్త కొంచెం వేడెక్కగానే పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ముందుగా నేను కొంచెం మినపప్పు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలానే ఒక 2 ఎండుమిర్చి చించి వేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాము. కొంచెం దూరంగా ఉండాలి. తర్వాత అల్లం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, వాటితో పాటు టమాటో. టమాటోస్లోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే టొమాటోలు తొందరగా మగ్గిపోతాయి. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఈ టమాటోలు మంచిగా ఉడకనిద్దాం. చూడండి, టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం యాడ్ చేసేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మనం కొంచెం ఆల్రెడీ ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడే దీంట్లో కొంచెం సాంబార్ పౌడర్, ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ సాంబార్ పౌడర్ని కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఒక 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసి ఒక 1 మినిట్ ఉడకనిద్దాం. ఓకే, టొమాటోలో కారం పట్టేసింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేస్తున్నాము. మీకు ఇంకా పలుచగా ఉండాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి,
1 మినిట్ తర్వాత ఇలా పప్పు మసలడం ప్రారంభమైంది. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం ఒకసారి సరిపోయినాయా లేదా టేస్ట్ చూసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, టొమాటో పప్పు, కమ్మని టొమాటో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.